యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా సమాధి చేసిన తరువాత లేఖనములో ఆయన చెప్పినది నెరవేర్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆ స్త్రీలు అక్కడికి వచ్చేటప్పటికి ఆ సమాధి మీద ఉంచబడిన రాయి తీసివేయబడి ఉండటం గమనించారు. అప్పటికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆదివారం మనం ఆరాధనా దినంగా ఆచరిస్తుంటాం. వాస్తవంగా విశ్రాంతి దినం వారంలో 7వ దినం. మనం వారంలో మొదటి దినం ఆదివారం అనుకుంటాం కాబట్టి శనివారం లెక్కేయాలి. కానీ మొదటి దినంగా ఈ దినం ఆదివారం విశ్రాంతి దినం. క్రిస్టియన్స్ దానిని ఆరాధనా దినంగా ఆచరిస్తున్నారు. ఆరాధనా దినం, ప్రభు యొక్క పునరుద్ధాన దినము, ఆ దినం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఈ పెంతెకొస్తు పండుగ కూడా అదే దినాన వచ్చింది, ఆదివారం దినమే వచ్చింది. కనుక ఆరాధన చేసేటువంటి క్రొత్త నిబంధన సంఘం ఆదివారం ఆరాధించడం అప్పటికే ప్రారంభమైంది. కొందరు అనుకుంటారు ఆరాధన 3వ శతాబ్దంలో ఏదో సూర్యుడిని ఉద్దేశించి ఆ చక్రవర్తి కాన్స్టాంటైన్ చక్రవర్తి మార్చాడు అంటారు. అట్లా కాదు. ఆదివారం ఆరాధించడం అనేది న్యూ టెస్టిమెంట్లో ఎవిడెంట్ గా మనకు కనిపిస్తుంది ఆయన పునరుద్ధానాన్ని బట్టి. ఆదివారం ఒక చోట చేరి చందా వేసుకున్నట్లుగా కూడా మనకు ఆధారాలు కనిపిస్తాయి బైబిల్లో. కనుక ఆ ప్రత్యేక దినం ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైనప్పుడు అక్కడకు ఆ స్త్రీలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో సహాయపడిన 5 స్త్రీలు ఉన్నారు. వారు ప్రభువుని ఎంతగానో ప్రేమించి వారి యొక్క ఆస్తిని ప్రభు కొరకు, సేవ కొరకు వినియోగించిన తల్లులు వాళ్ళు. ఎంత గొప్ప క్యారెక్టర్స్ అంటే వాళ్ళు యేసు పరిచర్యను పోషించిన ఆడవాళ్ళు. యేసు ప్రభు పరిచర్యను ఒక విధంగా స్పాన్సర్ చేసింది ఎవరో తెలుసా? ఈ 5 మహిళలే. అర్థం చేసుకోండి. కనుక మహిళలు మీరు పక్కన పెట్టాలి అనేటువంటి విధానంగా చూడద్దు. సంఘంలో స్త్రీకి చాలా ప్రధానమైన పాత్ర ఉంది. ఎక్కడ వాళ్ళు తక్కువ కాదు. కనుక మనం వాక్యములో ఇవ్వబడిన విలువలను సంతరింపజేసుకుని ఆలోచన చేయాలి. ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీసివేయబడి ఉండుట చూచెను. ఆమె పరిగెత్తుకుని వెళ్ళి సీమోను పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువుని సమాధి నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురు నా శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు పరిగెత్తుకుని వచ్చి వారిద్దరు కూడి వచ్చుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడం చూచాను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టలు ఏదో ఉండక వేరొక చోట చుట్టి పెట్టబడి ఉండటయు చూచాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచినాను. పేతురు ఓల్డ్ మ్యాన్, యోహాను యంగ్ మ్యాన్. పేతురు వయసులో పెద్దవాడు, యోహాను యవనస్తుడు. కనుక ఈ వార్త వినగానే పేతురు కంటే ముందు యోహాను పరిగెత్తుకొని వచ్చాడు సమాధి దగ్గరికి. సమాధి వెలుపట ఆగిపోయాడు. కానీ పేతురు వెనకాల వచ్చినా కూడా పేతురు సమాధి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళాడు. బయట నుంచి నారవస్త్రాలు చూశాడు యోహాను, కానీ పేతురు లోపలికి వెళ్ళి నారవస్త్రాలు చూశాడు. తర్వాత యోహాను లోపలికి వచ్చి చూచి నమ్మాడు. యేసు పునరుద్ధానుడయ్యాడని నమ్మాడు. సోదరుడు సోదరి, ఈనాటికి అనేక మంది నమ్మటం లేదండి యేసు పునరుద్ధానుడయ్యాడంటే. ఈ మధ్యన నాకు ఒక SMS వచ్చింది. ఈ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ప్రాంతంలో అనుకుంటాను ఒక సభ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారట. దానికి వచ్చి పాల్గొనమని ఇచ్చారు. ఆ SMS సారాంశం ఏమిటంటే యేసు శిలువ మరణ వాస్తవాలు అంటే యేసు ప్రభు అసలు సిలువే వేయబడలేదని చెప్పే గుంపు అన్నమాట. బైబిల్ గ్రంథం ఇంత తేటగా చెబుతోంది. దీన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన కాశ్మీర్కి వచ్చాడు, ఆయన స్థానంలో యోధా చచ్చిపోయాడని కొందరు, ఎవడో చచ్చిపోయాడని కొందరు, ఆయన కాశ్మీర్ వచ్చాడని పెళ్లి చేసుకున్నాడని మరికొందరు, ఇట్లా రకరకాల ఆయన యొక్క సంతానంలో నుంచి ఇంకోటి ఎవడో శాస్త్రవేత్త వచ్చాడని
డావిన్సీ కోడ్ లాంటి వాళ్ళు ఇట్లా రకరకాలు వచ్చేస్తున్నాయి. కనుక బైబిల్ నుంచి మీరు బయటికి వెళ్ళొద్దు. బైబిల్ విడిచి బయటికి వెళ్తే పడిపోతాం. మనం రోడ్డు మార్జిన్ దిగి కిందకి వెళ్తే బోల్తా పడుతుంది వెహికల్. అట్లా అన్నట్టు చేసుకోవద్దు జీవితాన్ని. బిలీవ్ ఇన్ ద బైబిల్. ఇది దేవుని వాక్యం అని నమ్మండి. యోహాను లోపలికి వచ్చి చూసి నమ్మాడు. పేతురు లోపలికి పరిగెత్తుకొచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంత పరిగెత్తుకొచ్చిన వాళ్ళిద్దరికి మొదట ఏం కనపడలేదు, కానీ మగ్దలేనుకు ఆయన మొదట కనపడ్డాడు. చూడండి, ఆయన మృతులలో నుండి లేచి అగత్యము అను లేఖను వారు ఇంకా గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. వెళ్ళి ఏం చేశారు వీళ్ళు? ఎవరినైనా ప్రభావితం చేశారా? వెళ్ళి చెప్పి అరే ప్రభు లేచాడు ఆయన రండి అని అన్నారా? అనలేదు. వారు ఇంకా భయపడుతూనే ఉన్నారు, ఇంకా అపనమ్మకంతోనే ఉన్నారు. యేసు 11 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 11 మార్లు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. ఇంకా ఊగిసలాట్లోనే ఉన్నారు వాళ్ళు. ఏమిటి విచిత్రం? ఎందుకంటే అంతకుముందు లేని అనుభవం పునరుద్ధానం. కానీ యేసు మరణాన్ని జయించి లేవటం, మహిమ శరీరం తాను ప్రత్యక్షం కావటం, ఆయన మిస్టికల్ బాడీతో మారు రూపం గలవాడై రావటం, ఆయన తలుపులు వేసింటే లోపలికి వచ్చాడు. పోనీ పోతుంది ఏమంటే కాదు, ఎముకలునే పట్టి చూడండి అంటున్నాడు. ఆయన వారి మధ్యలో రొట్టె ముక్క తిన్నాడు. కనుక అది శరీరం ఉంది అనేది తెలిసిపోతుంది అక్కడ. కానీ వారి శరీరం వేరు, ఆయన శరీరం వేరుగా ఉంది. అది మిస్టికల్ బాడీగా కనిపిస్తుంది, గ్లోరియస్ బాడీగా కనిపిస్తుంది. కనుక యేసు పునరుద్ధానాన్ని నమ్మటం వారికి కష్టమైపోయింది. వారు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయి అందరితో పాటు ఉన్నారు తప్ప యేసు ఎక్కడున్నాడా అని చెప్పి ఎదురు చూడటానికి వాళ్ళు సాహసం చేసి గలలోకి వెళ్ళటానికి వాళ్ళు ఏమి ముందుకెళ్ళలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ప్రభు మగ్దలేనుతో ఆయన మాట్లాడిన విషయాలు 11వ వచనం నుండి వ్రాయబడ్డాయి. రేపటి వాక్య ధ్యానంలో ఈ 11వ వచనం నుండి మరియతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తాం. చూడండి, 20వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మధ్యన ఉన్న భాగం చూస్తే మొట్టమొదట మగ్దలేను పరిగెత్తుకుని వచ్చినట్లుగా అక్కడ కనిపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేను మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలొమి వచ్చి ఆయన పూయవలెను సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము వద్ద నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచి ఉండగా వారు కనులెత్తు చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది అన్నారు. ఆ రాయి ఎంతో పెద్దది. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిని కనుక మీరు చూస్తే ఒక గుహ లాంటి ద్వారంలో తొలిచారు. దాని యొక్క ముఖద్వారానికి పైనుండి దొర్లించబడిన ఒక పర్ఫెక్ట్ స్టోన్ కంప్లీట్ గా ఆ బండరాయి ఆ ముఖద్వారాన్ని మూసేటట్టుగా దాన్ని చేశారు. అయితే ఎత్తైన స్థలానికి విసిరివేయబడినట్లుగా ఆ రాయి వెళ్ళి పడిపోయింది. తెరవబడిన సమాధి ఒక్క యేసుక్రీస్తు సమాధి మాత్రమే. రాజుల సమాధులు అట్లాగే ఉన్నాయి, మహాభక్తులు అని చెప్పుకున్న వారి సమాధులు అట్లాగే ఉన్నాయి, దేవుళ్ళు అని చెప్పుకున్నటువంటి వారి సమాధులు కూడా అట్లాగే ఉన్నాయి. కానీ యేసు సమాధిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు సమాధి తెరవబడిన ఏకైక సమాధి ప్రపంచ సమాధులలో. ఆ సమాధి సాక్ష్యం చెబుతోంది ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుని ఉండుట కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదు అని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. ఇక్కడ 11వ వచనం నుండి 16వ వచనం వరకు నేను వాక్యాన్ని చదివాను. దీనిలో వ్రాయబడినటువంటి విషయం గనక మనం చూస్తే, మరియా అనే మాట మగ్దలేనే మరియకు సంబంధించినదిగా మనం తెలుసుకోవాలి. మగ్దలేనే గ్రామస్తురాలు ఈ మరియా. బేతనీయ మరియ వేరు, యేసు తల్లి మరియ వేరు, యోహాను తల్లి అయిన మరియ వేరు. మార్కను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ వేరు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఆ మరియను గురించి రాశాడు. అలాగే ఇక్కడ మగ్దలేనే మరియను గురించి రాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 5 మనకు మరి అనే పేరుతో కనిపిస్తారు. మరి అనేటువంటి పేరులోనే మిరియాము అనేటువంటి పేరు కూడా వస్తుంది. కనుక మగ్దలేనే యేసు సమాధి వద్ద బయట నిలుచుని ఏడుస్తాడు. ప్రభువు దేహము ఎక్కడ ఉంచబడినదో అక్కడ దేహం కనబట్టలేదు, కానీ కాళ్ళ వైపు ఒకడు, తలవైపు ఒకడు దేవదూతలు కూర్చొని ఉండటం కనిపించింది. వారితో ఆమె మాట్లాడుతూ వచ్చింది. వారు ఆమెతో మాట్లాడుతున్నారు. చూడండి, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆత్మజీవులైనటువంటి దేవదూతలు బాహ్య నేత్రాలకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఆమెకు అర్థమయ్యేట్టుగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతున్నది అర్థం చేసుకుంటున్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఆమెను అడిగితే ఆమె అంటోంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, నాకు తెలియలేదు. పర్సనల్ రిలేషన్షిప్ యేసుక్రీస్తు ప్రభువుతో ఆమె కలిగి ఉన్న వ్యక్తిగత సంబంధం. నా ప్రభువు అంటోంది. యేసుక్రీస్తు ప్రభువును అనేక మంది మహిళలు ఆయన పరిచర్యకు వెనక నిలబడి ముందుకు అవసరాలన్నీ తీర్చుతూ వచ్చారు. వారిలో మగ్దలేను కూడా ఒక ఆమె. నా ప్రభువు అని చెప్పటంతోనే ఆమె ఒక శిష్యురాలుగా, ఆమె ఆయన యొక్క కుమార్తెగా మనకు అర్థం అవుతోంది. ఆ విధంగా ఆమె చెప్పిన వెంటనే వెనుతట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచింది, కానీ యేసుని గుర్తుపట్టలేదు. పునరుద్ధానుడు కాకపూర్వం, పునరుద్ధానుడు అయిన తరువాత. పునరుద్ధానుడు కాకపూర్వం శరీరధారి, పునరుద్ధానుడు అయినప్పుడు మహిమ శరీరం దాల్చిన వాడు ఉన్నాడు. ఆయనను గుర్తుపట్టలేదు. ఆయనను తోటమాలి అని భావించింది. ఒకవేళ అక్కడ సరి అయినటువంటి వెలుతురు లేక గుర్తుపట్టలేదో, ఆమె ఏడ్చిన కన్నులతో ఉండి ఆ కన్నులలో ఉన్న నీటి పొరలను బట్టి గుర్తుపట్టలేదో, లేక యేసు మహిమదేహంలో ఆయన ఉన్నాడు కనుక గుర్తుపట్టలేదో రాయలేదు. కానీ యేసును ఆమె గుర్తుపట్టలేదు, కానీ తోటమాలి అనుకుంది. తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను తీసుకుని పోయిన ఎడల నాకు చెప్పు, నేను ఎత్తుకొని వెళ్తాను ఆయన అంటుంది. మరి ఆ యేసుని ఎంతగా ప్రేమించింది. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంతగా ఆరాధించే వ్యక్తిగా ఎదిగింది. చూడండి, ఆమె మాట్లాడుతున్నది శవాన్ని గురించి, సజీవుణ్ణి గురించి కాదు.
తోటమాలి, నీవు తీసుకుని వెళ్ళావేమో ఆ శవాన్ని, నాకు చెప్పు, నా ప్రభువును నేను ఎత్తుకొని వెళ్తానంట. 33 సంవత్సరాల యవనస్తుడిగా 6 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న వ్యక్తికి 80 అడుగులు మినిమం వెయిట్, 150 షేరుల ఎత్తు బోళముతో అగరుతో కలిపినటువంటి ఆ సుగంధ ద్రవ్యం 230 కిలోలు డెడ్ వెయిట్. ఒక మహిళ కోరుకుంటోంది, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. చూడండి ఎంతగా ప్రేమించింది ప్రభువును. ఆయన వెంటనే మరియా అని పిలుస్తున్నారు. యేసు ఆమెను ఎరిగి ఉన్నాడు. ఆమె ఆయనను గుర్తుపట్టకపోయినా ఆయనకు ఆమె తెలుసు, అందుకే ఆమె పేరు తెలుసు. ఆమెను పిలుస్తున్నాడు మరియా అని. ఆ స్వరం ఆమెను గుర్తుపట్టింది. కొన్ని పర్యాయాలు మనిషిని గుర్తుపట్టలేకపోయినా మనం స్వరాన్ని బట్టి మనిషిని గుర్తుపడుతూ ఉంటాం. నేను టీవీలో మాట్లాడుతూ ఉన్నాను కదా, చాలా మంది నన్ను రోడ్డు మీద గుర్తుపట్టరు, కానీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వరాన్ని బట్టి మీరు పాస్టర్ గారు కదా, వాళ్ళని వేసే పరిష్కారంలో మాట్లాడుతుంటారు కదా అని అడుగుతారు. స్వరాన్ని గుర్తుపట్టింది. మరియా అని పిలవగానే రబ్బూని అని హీబ్రూ భాషలో బోధకుడా అని అర్థం వచ్చేటట్లుగా పిలుస్తాను. బోధకుడా అని పిలిచిన ఆ పిలుపు, నా ప్రభువు అని పిలిచినటువంటి ఆ పిలుపు, రెండింటిలో కూడా ఆమె శిష్యురాలుగాను, ఒక విధంగా ఆమె ఆయనను అనుసరించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. రబ్బూని అని పిలుస్తాం. అంతేకాదు, అక్కడితో ఆగలేదు ఆమె. 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. యేసుక్రీస్తు ప్రభువు వారు 100% నరుడు, 100% దేవుడు. ఆయన నరునిగా మాట్లాడుతున్నాడు. పునరుద్ధానుడైన ఒక ప్రథమ ఫలమైనటువంటి నరునిగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేచినటువంటి ప్రథమ ఫలం అని కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు భక్తుడు రాశాడు. ఒక మానవునిగా, పునరుద్ధానం చెందిన మొదటి మానవునిగా ఆయన మాట్లాడుతున్నాడు. మరియా, నీవు నన్ను ముట్టుకొనవద్దు. తెలుగు తర్జుమాలో ముట్టుకొనవద్దు అని పడింది. ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్లో క్లింగ్ మీ నాట్ అని రాసింది. ఆపవద్దు, లాగి పట్టుకోవటం. క్లింగ్ మీ నాట్ అంటే వెళ్ళిపోకుండానట్లుగా బలవంతాన్ని పట్టి ఆపటం. దానిని క్లింగ్ మీ నాట్ అని అంటాం. ముట్టుకొనవద్దు అనే పదం టచ్ మీ నాట్, కానీ ఇక్కడ వ్రాయబడిన మాట క్లింగ్ మీ నాట్ అంటే డోంట్ పుల్ మీ, నన్ను లాగొద్దు, నన్ను పోని అని అర్థం వచ్చేటట్టు. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయంలో యాకోబు ప్రభువు యొక్క పాదాలు పట్టుకొని నేను నిన్ను పోనీయను అని గట్టిగా పట్టుకొని లాగాడు, చూశారు. అది క్లింగ్ మీ నాట్ అంటే అర్థం. కనుక దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది ఏమిటంటే, మరియా యేసుక్రీస్తు ప్రభువు పిలిచిన వెంటనే ఆయనను తాను పోగొట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. ఆయన పట్టుకోవటం కొరకు ముందుకు పోతాంది. వెంటనే ప్రభు అన్నారు, నీవు నన్ను ముట్టవద్దు, పట్టుకొనవద్దు. ఎందుకన్నారు తెలుసా? నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు కనుక. అంతేగాని ఆవిడ మహిళ గనుక ఆయనను ముట్టుకొని లేదని కొంతమంది తాత్పర్యం చెప్పారు. అది తప్పు. ఆయన తండ్రి యొద్దకు వెడుతున్నాడు, మరలా తిరిగి వస్తాడు, గలిలయకు మరలా తిరిగి వస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మందికి తెలియంది ఏమిటంటే, మరియకు ప్రత్యక్షమైంది మొదటి ప్రత్యక్షత. దాని వెనువెంటనే తండ్రి సన్నిధికి వెళ్ళాడు ఆయన. మరలా తిరిగి వచ్చి ఆయన
40 దినాలు భూమి మీద కనపడ్డాడు. 11 పర్యాయాలు ప్రత్యక్షం అయ్యాడు. కనుక ఆవిడ ముట్టుకోవద్దనేటువంటి మాట, ఎందుకంటే ఆపవద్దు నన్ను అనే తప్ప స్త్రీ పురుష భేదం అక్కడేం ప్రదర్శించబడలేదు. శిష్యులతో మాట్లాడుతూ ఆయన ప్రత్యక్షమైన తరువాత ప్రత్యక్షతలలో మీరు నన్ను ముట్టుకొని చూడండి, పట్టుకొని చూడండి అని ఆయనే చెప్పాడు. కాబట్టి పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అనేది ప్రొహిబిషన్ కొరకు కాదు కానీ, ఆటంకపరచడం కొరకు కాదు కానీ, ఆయన ఒక పని మీద వెళ్తున్నాడు, దానిని ఆపొద్దు అనేది చెప్తున్నాడు. తన వశాలకు పరిశుద్ధుల యొక్క ఆత్మలను తీసుకుని ప్రభు సన్నిధికి వెళ్తున్నాడు ఆయన. కనుక ఆపవద్దు అనేటువంటి పదంగా దాన్ని అర్థం చేసుకోండి. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. ఇదేమిటి? అవును, మరి ఆయన ఎక్కిపోతున్నాడు, ప్రభు సన్నిధికి ఎక్కిపోతున్నాడు, మరలా శిష్యులను కలుసుకోవటానికి గలిలయకు వస్తాడనేది చెప్పబడతాడు. కనుక మగ్దలేన ప్రత్యక్షత తరువాత ప్రభువు తన ప్రాయశ్చిత్త బలిని తండ్రి సన్నిధిని ఉంచినట్లుగా, అలాగే ఆ చెరను తన వశాన దేవుని చెంతకు చేర్చినట్లుగా మనం అర్థం చేసుకుందాం. మీ తండ్రి నా తండ్రి, నా దేవుడు మీ దేవుడు. యేసు ఒక నరుడిగా మాట్లాడుతున్నాడు. మగ్దలేన మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చుండి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన ఈలాగున చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు తలుపులు వేసుకుని ఇంట దాగి ఉన్నారు. తలుపులు వేసినట్టు ఉండగా ఆయన వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆయనను ఆపలేం. ఆయన తలుపులు వేసి ఉండగా లోనికి వచ్చారు. ఆయనను చూచి ఆయన సమాధానం కలుగునుగాకని వారితో చెప్పాను. ఆయన అలాగని చెప్పి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. యేసును చూచి సంతోషించారు. యేసు చనిపోయాడని ఏడుస్తున్న వాళ్ళంతా యేసు పునరుద్ధానుడయ్యాడు, ఇదిగో ఆయన గాయాలు, తమ కన్నుల ఎదుట చేయబడిన గాయాలు వారు చూచి యేసు యొక్క మహిమను బట్టి వారు సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం అక్షరం ప్రకారం చదివితే. దీనిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరెవరి పాపములు క్షమించరో అవి నిలిచి ఉంటాయంటే అర్థం ఏంటో తెలుసా? ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పుల్, ఇవాంజలైజేషన్. మీరెవరికి సువార్త ప్రకటిస్తారో వారు విని నమ్మినప్పుడు వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ప్రకటించగా విననటువంటి వారి పాపములు అట్లే నిలిచి ఉండినందున వారు నశిస్తారు. మీరు సువార్త ప్రకటించకపోతే వారు సువార్త లేక నశించిపోతారు. కనుక సువార్త ప్రకటన బాధ్యత ఇప్పుడు వారి మీదకు మోపబడబోతోంది. గ్రేట్ కమిషన్ ప్రభు వారికి ఇవ్వబోతున్నారు. అందుకే ఈ మాటలు చెబుతున్నాడు. వారి మీద ఊదాడు. పరిశుద్ధాత్మను ఊదితే వస్తాడా? ఊదాడు అంటే ఏమిటి అక్కడ అర్థం? యేసులో నుండి పరిశుద్ధాత్ముడు వస్తారు అంటే ఒకరి యందు ఒకరున్నారు.
త్రిత్వము యొక్క ఏకత్వాన్ని గురించి అర్థం చేసుకోవటానికి యేసు వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. మరి పరిశుద్ధాత్మను వారు ఎప్పుడు పొందారు? యేసు ఆరోహణమైన తరువాత 10 దినాలకు పరిశుద్ధాత్ముడు మేడగదిలో వారి మీదకు దిగొచ్చాడు. మరి ఆయన ఊదినప్పుడు ఏమిటి అర్థం? ఊదగా అనగా యేసు నుండి వచ్చినవాడు, తండ్రి నుండి కలిగిన వాడు, యేసు నుండి కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. కనుక త్రిత్వము యొక్క ఏకత్వం తెలియపరచబడటానికి యేసు నుండే గాని యేసునకు వెలుపట పరిశుద్ధాత్ముడు అనేది అర్థం లేదు. అందుకనే యేసు వారిపై ఊదినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో చాలా మంది చేతితో ఇట్లా అనేసి మనుషులు పడగొట్టేస్తున్నారు. అది బైబిల్లో లేదు. నుంచున్న వారిని పడగొట్టడం లేదు, కానీ బైబిల్లో పడిపోయిన వారిని లేవనెత్తడం బైబిల్లో ఉంది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. దిదుమా అంటే ట్విన్స్ అని అర్థం. అంటే తోమాతో పాటు కవల పిల్లవాడికి ఇంకొకడు ఉన్నాడు కనుక దానిని బట్టి దిదుమా అన్నారు. ట్విన్స్ లో ఒకడైన తోమా అని అర్థం అన్నమాట. కనుక తక్కిన శిష్యులు మేము యేసును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. చూడండి, నమ్మను అనే మాట 2 విధాల మనం అర్థం చేసుకుంటే, ఒక విధంగా మనుషుల విషయంలో అది మంచిది, మరలా దేవుని విషయంలో అది మంచిది కాదు. మనుషుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి నమ్మాల్సి వచ్చినప్పుడు. దేవుని విషయంలో దేవుని నమ్మాల్సి వచ్చినప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవసరం లేదు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మనుషులను వెంబడించేటప్పుడు 2 కళ్ళు బాగా తెరిచి చూస్తూ వెంబడించాలట. దేవుని వెంబడించేటప్పుడు 2 కళ్ళు గట్టిగా మూసుకొని వెంబడించవచ్చును అన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని వెంబడించాల్సి వచ్చినప్పుడు నీ నేత్రంతో, పరిస్థితులతో, చూపుతో పని లేదు. విశ్వాసంతో వెంబడించటమే. మోషే నీ ఎదుట సముద్రం ఉంది సాగిపో అంటే సాగిపోయాడు అంతే. నీ చేయి చాచు సముద్రం చీలిపోతుంది అంటే అది అవుతుందా కాదా అని ఆలోచించలేదు, ఆయన విధేయుడు అయిపోయాడు అంతే. చేయి చాచాడు, సముద్రం చీలిపోయింది. కనుక ఇదిన మనుషులు దేవుని వెంబడించడానికి కళ్ళు తెరిచి చూస్తున్నారు, మనుషులు వెంబడించడానికి కళ్ళు మూసుకుని వెంబడించి బోల్తా పడుతున్నారు. అలా కాదు, యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. తోమా అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూడాలి, ఆయన పక్కలో నా చేయి పెట్టి తిప్పాలి, అప్పుడే నేను నమ్ముతానంటున్నాడు. ఆ తోమా గారే భారతదేశానికి వచ్చాడు. డౌటింగ్ థామస్ అంటారు. కనుక భారతదేశ విశ్వాసులు అనేక మంది ఆ తోమా వంటి వారని హాస్యంగా చెబుతూ ఉంటారు క్రైస్తవ బోధకులు. మనం చూస్తే గాని నమ్మమంటాం, కానీ చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. ప్రభువు తోమాతోనే మరొక ప్రత్యక్షతలో చెప్పారు, తోమా నువ్వు నన్ను చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. ఇవాళ మనం యేసును చూడలేదు, యేసుని నమ్మాం. దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి నమ్మాం. పరలోకం ఉందంటే చూడకుండానే నమ్మాం. దేవుడు దీవిస్తాడు అంటే ఎరుకకి నమ్మాం. ఆ నమ్మకమే మనల్ని నీతిమంతులకు తీర్చింది, మనలను ఆయన చేత నిలబెట్టబోతోంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నువ్వు చూస్తే గాని నమ్మవా? దేవుడు నాకేమైనా చేస్తే నమ్ముతానంటారు కొంతమంది. దేవుడు అలా చెప్పలేదు. చేస్తే నమ్మటం కాదు, నమ్మితే ఆయన చేస్తాడు. నీవు నమ్మినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనియ్యాడు. తరువాత 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పగా, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. మై లార్డ్ అండ్ మై గాడ్. నా ప్రభువా, నా దేవా, నా యజమానుడా, నా దేవుడా. యేసును దేవుడని తోమా ఒప్పుకుంటున్నాడు. నా ప్రభువా హైపోస్టాటిక్ యూనియన్లో
మానవత్వం, నా దేవ దైవత్వం. యేసు 100% నరుడు, 100% దేవుడు. అవిశ్వాసిగా ఉండద్దు, విశ్వాసిగా ఉండు. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి చూడమన్నాడు. ప్రభు చెబుతున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నిజమే, క్రీస్తు సంఘం ఈ దినాన చూచి నమ్మటం కాదు, చూడక నమ్మారు. అందుకే యేసే పరిష్కారంలో నేను ఎన్నడూ కూడా అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు ఇట్లాంటివి ప్రస్తావించను, వాక్యం తప్ప. శ్రేష్టమైన వాక్యాన్ని నమ్ముదామండి. నాకు అద్భుతం చేస్తే నమ్ముతాను, నాకేదో కనపరిస్తే నమ్ముతాను, నాకు అది జరిగితే నమ్ముతాను. ఎందుకు? యేసుని నమ్మటానికి ఏం జరగక్కర్లేదండి. ఒక ఆయన నన్ను అడిగాడు, దేవుడిని పిలిచాడా, సేవకు వచ్చావు అన్నాడు. నాకేం శబ్దం వినపడి పిలవలేదండి. నేను కమిట్ అయ్యి నేను ప్రభువుకు సమర్పించుకొని వచ్చాను. ఆయన అన్నాడు, నువ్వు అలా రాకూడదు అన్నాడు. నేను ఆయన్ని అడిగాను, నిన్ను దేవుడు పిలిచాడా? నన్ను దేవుడు పిలిచాడు అన్నాడు. మరి నువ్వు ఎందుకు సేవ చేయటం లేదని అడిగాను. దేవుడు ఆయన పిలిస్తే కూడా ఆయన సేవ చేయటం లేదు. దేవుడు శబ్దం ఇచ్చి పిలవకపోయినా నేను నమ్మాను ఆయన్ని, నేను ఆయనకు సేవ చేస్తున్నాను. ఆయన నన్ను పిలిచాడని వాక్యాన్ని బట్టి నమ్మాను, శబ్దాన్ని బట్టి కాదు. సోదరుడా, సోదరి, రాత్రి కాలం నీకేం కనపడాలో, నీకేదో వినపడాలో, నీకేంటో జరిగిపోవాలని అనుకోవద్దు. యేసునందు విశ్వాసం ఉంచు, నీ జీవితం అర్థవంతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును అవి వ్రాయబడెను. బైబిల్ ఎందుకు రాయబడిందో తెలుసా? యేసు దేవుని కుమారుడని, దేవుని చేత పంపబడిన వాడని, మీ రక్షకుడని, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి అనే తాత్పర్యంతో బైబిల్ రాయబడింది.